హాయ్ గైస్, వెల్కమ్ టు స్పోర్ట్స్ స్ట్రాటజీ. ఇప్పుడు మనం పీకేఎల్ ప్లే ఆఫ్ ఫార్మాట్ ఎలా ఉందో చూద్దాం. పీకేఎల్ ప్లే ఆఫ్స్లో ఈసారి 8 టీమ్స్ క్వాలిఫై అవుతాయి. ఫస్ట్ 5th ప్లేస్లో ఉన్న టీం వర్సెస్ 8th ప్లేస్లో ఉన్న టీం ఆడుతాయి. అది ప్లే ఇన్ 1గా కౌంట్ అవుతుంది. అండ్ 6th ప్లేస్లో ఉన్న టీం వర్సెస్ 7th ప్లేస్లో ఉన్న టీం ఆడుతాయి. అది ప్లే ఇన్ 2గా కౌంట్ అవుతుంది. సో ప్లే ఇన్ 1, ప్లే ఇన్ 2లో గెలిచిన టీమ్స్ ఎలిమినేటర్ 1 ఆడతాయి. అది విన్నర్ ఆఫ్ ప్లే ఇన్ 1 వర్సెస్ విన్నర్ ఆఫ్ ప్లే ఇన్ 2. సో ఇందులో గెలిచిన టీం ఎలిమినేటర్కి వస్తుంది, ఎలిమినేటర్ 2కి వస్తుంది. సో విన్నర్ ఆఫ్ ఎలిమినేటర్ 1 వర్సెస్ లూజర్ ఆఫ్ మినీ క్వాలిఫైయర్. మినీ క్వాలిఫైయర్ ఏమో 3rd టీం వర్సెస్ 4th టీం జరుగుతుంది. 3rd ప్లేస్లో ఉన్న టీం వర్సెస్ 4th ప్లేస్లో ఉన్న టీం. సో తర్వాత ఇప్పుడు ఎలిమినేటర్ 2లో విన్ అయిన టీం విన్నర్ ఆఫ్ మినీ క్వాలిఫైయర్తో ఆడుతుంది. అంటే 3-4లో విన్ అయిన టీం ఇక్కడ ఎలిమినేటర్ 2లో గెలిచిన టీంతో ఆడుతుంది. సో అదే అయిపోయాక క్వాలిఫైయర్ 1 ఏంటంటే టాప్ 2 టీమ్స్. సో టాప్ 2లో ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే విన్నర్ ఆఫ్ దిస్ మ్యాచ్ డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఎలిమినేటర్ 3లో గెలిచిన టీం ఇక్కడ టాప్ 2లో ఓడిపోయిన టీంతో ఆడుతుంది. ఇందులో గెలిచింది ఫైనల్కి వస్తుంది. లాస్ట్గా ఫైనల్ అనేది 31st జరుగుతుంది. ఈ ప్లే ఆఫ్ ఫార్మాట్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈసారి 7 years తర్వాత మన తెలుగు టైటన్స్ కూడా ప్లే ఆఫ్లో ఉంది. సో తెలుగు టైటన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.